నెల్లూరులో ప్రస్తుత పరిస్థితిపై స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్, అంబటి రాంబాబు గారు. నమస్కారం అండి. సార్, నెల్లూరులో ప్రస్తుతం పరిస్థితి చూస్తే 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎక్కడ లేని ఆంక్షలు ఇంపోజ్ చేశారు. ఇప్పుడు మనం బ్రేకింగ్లో కూడా చూస్తున్నాం ఏంటంటే రోడ్లు కూడా తవ్వేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తోంది. మరి అసలు నెల్లూరులో ఏం జరుగుతోందంటారో, అసలు దీనిపై మీ కమెంట్ ఏంటండి? ఒక విధంగా చెప్పాలంటే చాలా నవ్వు వస్తుందండి. రెడిక్యులస్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన కొన్ని పర్యటనలకు అనివార్యంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది రాష్ట్రంలో. ముఖ్యంగా నెల్లూరు ప్రత్యేకంగా వెళుతున్నది ఏంటంటే, తన మంత్రివర్గంలో పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నందువల్ల వారిని పరామర్శించడానికి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా ఆంక్షలు విధించారు. 30 అన్నారు, 3 కన్నా హెలిప్యాడ్ దగ్గర రావడానికి వీల్లేదన్నారు, ఒక 50 మంది కన్నా ఆయనతో పాల్గొనడానికి వీల్లేదన్నారు, ఏదో వెహికల్స్ అన్నారు, రకరకాల ఆంక్షలు పెట్టారు. ఎప్పుడూ లేదు ఇంతవరకు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు వెళుతున్నా కూడా ఇలాంటి ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు లేవు. కానీ ఆంక్షలు విధించడంతో పాటు నాకు విచిత్రమని అనిపించింది ఏంటంటే, ప్రభుత్వమే రోడ్డులు తవ్వేస్తున్నారు. అంటే అది ఎవరు రావడానికి వీల్లేదని ఆంక్షలను కూడా లెక్క చేయకోకుండా ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా అధిగమించడానికి సరే బ్యారికేడ్లు పెట్టడం, ముళ్ళ తీగలు పెట్టడం, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. అది కూడా పెడుతున్నారు. రోడ్లే తవ్వేయటం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. భారత ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా మా రోడ్లు అడ్డగోలుగా తవ్వేసి ప్రొక్లైన్స్ పెట్టి ప్రభుత్వమే తవ్వేసి గాళ్ళు కొట్టేసి రావడానికి వీలేదంటే ఏంటిది? యుద్ధ భూమి, యుద్ధ వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలు ఎందుకు పాటిస్తున్నారో ప్రభుత్వం అర్థం కావడం లేదనేది ఇక్కడ మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది కావాలని ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. రాంబాబు గారు, మెయిన్ థింగ్ ఒకటే, ఇంతకాలంగా లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? మీ మీదే ఆంక్షలు విధించడానికి కారణం ఏంటి అంటారు? ఏం లేదండి, సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరం క్రితం తన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. అంటే ఓటమి పాలయ్యారు. ఈ సంవత్సర కాలంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఆదరణ పెరుగుతున్నదనేది కనిపిస్తున్నటువంటి సత్యం. ఈ ఆదరణ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ ఆదరణ పెరిగిన తర్వాత ప్రభుత్వం తన పని తాను చేసుకోలేకపోతుందనేటువంటి భావన పడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా. ఏంటంటే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశం 4 సంవత్సరాలకు ముందే అర్థమవుతున్నప్పుడు ఇంక ఎవరు తన మాట వినరనేటువంటి భయంతో ఇదంతా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ఎవరు రావడం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేయి తప్పులేదు. కానీ వస్తున్నటువంటి జనాన్ని ఈ విధంగా అన్యాచురల్ గా చట్ట వ్యతిరేకంగా నిరోధించేటటువంటి కార్యక్రమం చేయటం చాలా అప్రజాస్వామికం, బాధాకరమైనటువంటి అంశం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి అంబటి రాంబాబు గారు.